శ్రీమద్ రామాయణము బాలకాండ 14వ సర్గ. 1 సంవత్సర కాలం గడిచింది. అశ్వమేధయాగము కొరకు వదిలిపెట్టబడిన అశ్వము తిరిగి వచ్చింది. దశరథుడు సరయూ నదీ తీరమున ఉత్తర భాగమున అశ్వమేధయాగము ప్రారంభించాడు. ఋష్యశృంగుని ప్రధాన ఋత్విక్కుగా ఉంచుకొని పురోహితులు యజ్ఞము ప్రారంభించారు. వేద విధులైన ఋత్విక్కులు వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞము చేస్తున్నారు. అశ్వమేధ యాగంలో ముఖ్య అంశములైన ప్రవర్గ్యము, ఉపసదమును బ్రాహ్మణులు వేదోక్తముగా నిర్వహించారు. ఇంద్రునికి హవిర్భాగములను అర్పించారు. శ్రేష్టమైన సోమలతను నలగగొట్టి రసము తీశారు. దీనితో యాగములో మాధ్యందిన శవము వేదోక్తముగా చేశారు. తరువాత ఋత్విక్కులు దశరథునితో తృతీయ సవనమును కూడా నిర్వర్తింపచేశారు. ఆ యాగములో ఏ చిన్న తప్పు కూడా దొర్లకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఆ యాగమునకు వచ్చిన బ్రాహ్మణులకందరకు ఆకలి అనేది తెలియకుండా మృష్టాన్న భోజనములు సమకూర్చారు. ఆ యాగము జరిగిన అన్ని రోజులు బ్రాహ్మణులు, రాజాదిరాజులు, వారి వెంట వచ్చిన ఉద్యోగులు, భటులు, సన్యాసులు, తాపసులు అందరికీ సమృద్ధిగా భోజన సదుపాయములు చేశారు. తృప్తిగా భోజనములు చేసిన వారికి వస్త్రములు కూడా ఇచ్చి సత్కరించారు. వచ్చిన వారందరూ తృప్తిగా భోజనం చేసి దశరథుని పుత్రవంతునిగా దీవించారు. ఆ మాటలు విని దశరథుడు పరమానందభరితుడయ్యాడు. యాగము జరుగుతున్న సమయంలో వేద పండితుల మధ్య వాగ్వివాదములు రసవత్తరముగా జరుగుతుండేవి. యాగములో ఊపస్తంభములు నిలువవలసిన సమయము వచ్చినది. బిల్వవృక్షము కర్రతో చేసిన ఊపస్తంభములు 6, చండ్రకర్రతో చేసినవి 6, మోదుగ కర్రతో చేసినవి 6, శ్లేషాత్మకము అనే కర్రతో చేసినది 1, దేవదారు కర్రతో చేసినవి 2 యాగవాటికలో పాతారు. ఒకదానికి మరొకదానికి బారెడు వెడల్పు ఉండేటట్టు పాతారు. ఈ ఉపస్తంభములను బంగారంతో అలంకరించారు. ఆ 21 ఉపస్తంభములను రంగురంగుల వస్త్రములతో అలంకరించారు. వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞకుండములను ఏర్పాటు చేశారు. దశరథుడు ఆయన భార్యలు కూర్చొనుటకు వీలుగా గరుడుని ఆకారంలో ఒక వేదికను నిర్మించారు. దేవతలకు బలి ఇచ్చే నిమిత్తము ఆ ఉపస్తంభములకు రకరకాల పక్షులను, పశువులను, పాములను కట్టారు. యజ్ఞము కొరకు వదిలిన అశ్వమును ఒక ఉపస్తంభమునకు కట్టారు. 300 పశువులను, యజ్ఞాశ్వమును ఆ ఉపస్తంభములకు కట్టారు. తరువాత దశరథుని పట్టమహిషి కౌసల్య అక్కడకు వచ్చింది. అశ్వమును కట్టిన ఊపస్తంభమునకు 3 మార్లు ప్రదక్షిణం చేసింది. ఆ యజ్ఞాశ్వమును 3 కత్తులతో చంపింది. శాస్త్రంలో చెప్పిన ప్రకారం ఆ రోజు రాత్రి అంతా కౌసల్య ఆ గుర్రము పక్కన నివసించింది. మరునాడు ఆ యాగమునకు హోత, అధ్వర్యువు, ఉద్ఘాత అనే 3 ఋత్వికులు పట్టపురాణి కౌసల్యను, ఆమె 2 పరిచారికలను దానముగా తీసుకున్నారు. తరువాత మరొక ఋత్విక్కు చంపబడిన ఆ గుర్రము మెదడును పక్వము చేసి హోమం చేశాడు. దశరథుడు ఆ హోమంలో నుండి వచ్చిన పొగను తృప్తిగా వాసన చూచాడు. తర్వాత 16 మంది ఋత్విక్కులు చంపబడిన ఆ అశ్వం యొక్క శరీర భాగములను శాస్త్రోక్తముగా హోమం చేశారు. కల్పసూత్ర ప్రకారంగా అశ్వమేధ యాగము 3 రోజులు వేదోక్తంగా జరపాలి. మొదటి రోజు యజ్ఞమునకు చతుష్టోమము, 2వ రోజు కార్యక్రమమునకు ఉక్త్వము, 3వ రోజు కార్యక్రమమునకు అతిరాత్రము అని పేరు. ఇవే కాకుండా దశరథుడు ఇతరములైన అనేక కార్యక్రమములు చేయించాడు. యాగం పూర్తయిన తర్వాత దశరథుడు తూర్పు దిక్కున ఉన్న తన రాజ్యమును హూతకును, పశ్చిమ దిక్కున ఉన్న తన రాజ్యమును అధ్వర్యునకును, దక్షిణ దిక్కున ఉన్న దేశమును బ్రహ్మకును దానంగా ఇచ్చాడు. ఈ విధంగా చేయవలెనని వేదములు సూచిస్తున్నాయి. యాగఫలమును పొందుటకు దశరథుడు ఈ విధంగా తన రాజ్యమును బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. కానీ ఆ బ్రాహ్మణులు ఆ రాజ్యమును తిరిగి దశరథునికి ఇచ్చి దానికి తగిన ప్రతిఫలముగా 10 లక్షల గోవులు, 100 కోట్ల బంగారు నాణాలు, 400 కోట్ల వెండి నాణములు తీసుకున్నారు. ఆ బ్రాహ్మణులు ఆ ధనమును వశిష్ఠునకు, ఋష్యశృంగునకు ఇచ్చారు. వారు ఆ ధనమును అందరికీ న్యాయప్రకారంగా పంచిపెట్టారు. అందరూ సంతృప్తి చెందారు. ఇది కాకుండా యాగమును చూడడానికి వచ్చిన వారికి 1 కోటి బంగారు నాణాలు దానంగా ఇచ్చాడు దశరథుడు. అన్నీ అయిపోయిన తర్వాత ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి
తనకు కూడా ఏమన్నా ఇవ్వమని యాచించాడు. ఆ సమయంలో దశరథుని చేతిలో ఉన్న బంగారు ఆభరణంను ఆ పేద బ్రాహ్మణునికి బహుకరించాడు. తరువాత యాగమునకు వచ్చిన బ్రాహ్మణులందరికీ భక్తితో నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నాడు దశరథుడు. ఆ ప్రకారంగా అశ్వమేధ యాగమును పూర్తి చేశాడు దశరథుడు. తర్వాత దశరథుడు వృషశృంగుని చూసి, ఓ మహాత్మా, అశ్వమేధ యాగము నా చేత చేయించారు. తరువాత నాకు పుత్ర సంతానము కలిగి నా వంశము వృద్ధి చెందేటట్టు నా చేత ఒక యాగము చేయించవలసినది అని ప్రార్థించాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 14వ సర్గ సంపూర్ణము.